ఆయిల్ వేడెక్కిన తర్వాత మన దగ్గర ఉన్న బిర్యానీ ఇంగ్రీడియంట్స్, అడ్డం పొడుగా నరికిన ఆనియన్స్, పచ్చిమిర్చి, వాటితో పాటు టమాటా ఆయిల్లో వేసుకొని మంచిగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత పసుపు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక మనం ముందుగానే ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న లివర్స్ని అయితే ఇందులో వేసేసి మళ్ళీ కలపడం ప్రాసెస్ ఈ కర్రీలో ఎక్కువ ఉంటుంది. బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఇది స్టవ్ కాదు, కుక్కర్ కదా, రైస్ కుక్కర్. సో అందుకోసమే మనం బాగా కలుపుతూనే ఉండాలి. కొంచెంసేపు కలిపిన తర్వాత కారం, సాల్ట్ మంచిగా వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుతూనే ఉండాలి మంచిగా కలిసేంత వరకు. మంచిగా కలుపుకొని ఒక 20 మినిట్స్ అట్లా మూత వేసుకొని గరం మసాలా వేసుకుంటే ఇంకా వేడివేడిగా తినడానికి లివర్ ఫ్రై అయితే రెడీ. దానికైతే ఎమ్మి జ్యూసీగా ఉంది. మరి టేస్ట్ చూద్దాం ఎట్లుందో. నేను అనుకున్న దానికైతే బాగా వచ్చింది. మీది కూడా గ్యాస్ అయిపోతే మీరు కూడా ఇట్లా కుక్కర్లో ట్రై చేయండి, బాగానే ఉంది. మా గ్యాస్ రావడానికి ఇంకో 1 వీక్ పడుతుందట. అప్పటి వరకు తంటాలు అయితే తప్పది. మన ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్కి లైక్ చేయండి. ఓకే, బై బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.